అంటే వ్యాఖ్యానంలోనండి ఎంత గొప్ప మాట అన్నారంటే, భగవంతుని పట్ల ప్రవర్తించేటటువంటి భక్తుడు ఎలా ఉండాలంటే, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లవాడు పెరట్లో స్నానం చేస్తుంటాడు. నాన్నగారు ఆఫీస్ నుంచి వచ్చి, ఒరే నాన్న షణ్ముఖ కాజాలు తెచ్చాను రా అంటారు. నాన్నగారి మాట వినగానే ఒంటికి సబ్బు రుద్దుకుంటున్న పిల్లవాడు అలా రుద్దుకుంటున్నట్టే దండెం మీద ఉన్న తువ్వాలు తీసి కట్టుకోకుండా నాన్నగారండి కాజాలు తెచ్చారా నాన్నగారండి నేను పరిగెత్తుకొచ్చి నాన్నగారిని కౌగిలించుకుంటాను. నేను పిల్లాన్ని, నేను బట్ట కట్టుకోలేదు, లేకపోతే మా అమ్మ నా ఒళ్ళు రుద్దుతోంది, ఈ భావన వాడికి ఏమైనా ఉంటుందండి? వాడు చక్కగా హాయిగా అమ్మ చీర గట్టిగా పట్టుకుని అమ్మ గాజులు గలగలలాడుతుండగా వాడు ఒళ్ళు రుద్దేస్తుంటే చక్కగా ఒళ్ళు రుద్దించేసుకుంటాడు. ఎందుకు రుద్దించుకోగలుగుతున్నాడు? వాడి ఎందుకు దేహభావన లేదు, అసలు ఈ శరీరం గురించిన భావన లేదు. మా అమ్మ నన్ను రుద్దుతోంది, నా ఒళ్ళు రుద్దుతోంది, అంతే. ఈశ్వరుడు యందు భక్తికి పరాకాష్ఠ ఏది? నువ్వు అడుగుతున్నది ఏమడుగుతున్నావు? భర్తృత్వాన్ని అడుగుతున్నావు, అంటే నాలో ఐక్యతను అడుగుతున్నావు. భార్యాభర్తృత్వం అంటే ఐక్యత, ఒకరిలో ఒకరు ఐక్యం అయిపోతారు. అందుకే ఒకరిలో ఒకరు ఐక్యం అవ్వడానికే ఆత్మా వై పుత్రనామాసి, తన ఆత్మని నిక్షేపించాడు తన భార్య యందు, పుత్రుడిగా మళ్ళీ బయటకు వచ్చాడు. కాబట్టి మీరు నా యందు ఐక్యమును కోరినప్పుడు రెండు ఎక్కడుంటాయి? రెండుంటే ఐక్యత ఎక్కడుంటుంది? ఒకటి ఎలా అవుతుంది? రెండున్నంతసేపు ఒకటి కాలేదు. ఒకటి కావాలనుకున్నప్పుడు రెండున్నాయన్న భావన ఉండకూడదు కదా. రెండుగా ఉంటూ ఒకటవ్వాలని నువ్వు ఎలా కోరుకుంటావు? రెండుగా ఉండిపోవాలనుకుంటున్నావా, ఒకటైపోవాలనుకుంటున్నావా? ఒకటైపోవాలనుకుంటే రెండుగా ఉన్నవి ఒకటిలోకి వెళ్ళిపోయేటప్పుడు అమరికలు లేకుండా ఒకటిలోకి వెళ్ళిపోవాలి. ఒకటిగా ఉంటూ రెండు తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కుదరదు. కాబట్టి మీరు చేసినటువంటి దోషానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాబట్టి మీరు చేతులు ఎత్తి మొక్కండి, మొక్కి వస్త్రాలు తీసుకోండి. ముందు కొంతమంది ఏం చేశారంటే అలా కుదరదన్నారు, చాలా అల్లరి చేశారు, కృష్ణుడితో వాదన చేశారు. ఇప్పుడు దాని గురించి పెద్ద ప్రస్తావన అక్కర్లేదనుకోండి. ప్రధానమైనటువంటి విషయాన్ని ప్రతిపాదన చేయగలిగితే చాలు, మీరు అందుకోగలిగితే చాలు దానికి. వాళ్ళన్నారు అలా ఎలా పెడతాం ఆడవాళ్ళం? కొంటే కృష్ణుడు ఎన్నైనా చెప్తాడు, మనం బయటికి వెళ్ళి నమస్కారాలు పెడతాం, అలాగా మనం స్త్రీలం, మనం వెళ్ళడం కుదరదన్నారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు, ఒక పని చేద్దాం, బయటికి వెళ్ళొద్దు, ఇప్పుడు మనకు వచ్చిన నష్టం ఏంటి, కంఠం వరకు నీళ్లలో ములుగుంటే పోలా అన్నారు. మార్గశీర్ష మాసం మంచు గడగడ 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 వణికిపోతున్నారు. మళ్ళీ పావుగంట అయింది, ఆలోచించారు ఏం చేద్దామన్నారు. అప్పుడు అందులో ఒక గోపికంది, విషయాన్ని ఎందరో వింటారు, అందరికన్నా ముందు భక్తి బాగా ఉన్నటువంటి వాడు తొందరగా అందుకుంటాడు. ఎందుచేత అంటే ఏదైనా సరే బాగా పక్వానన్నా పడాలి, పక్వాన పడి మారకూడదు. అది గమ్మత్తు. బాగా ఉడికిన తరువాత మంచి సువాసన వస్తుంది అనుకోండి, పులుసు చాలా మంచి వాసన వస్తుంది, పులుసు ఇంకా కాస్తే ఇంకా వాసన వస్తుంది అనుకోని అగ్నిహోత్రం మీద పెట్టారనుకోండి, మాడి ఉడుకుంటుంది. కాబట్టి ఆ వాసన రాకుండానే మాడిపోతుందేమో అని దించేశారనుకోండి, పక్వానికి రాదు. పక్వాన్ని గుర్తించగలగాలి. పక్వానికి వచ్చిందనుకోండి దిప్పేస్తుంది గృహిణి, అంతే, దాన్ని అనుభవిస్తాడు పురుషుడు. అబ్బా చాలా బాగుందో పులుసులో సర్టిఫికేట్ మారేస్తాడు, అంతే. కాబట్టి ఈ పక్వమునకు వచ్చినటువంటి హృదయం అర్థం చేసుకోగలదు. అందుకే వర్షము అంతటా పడుతుంది. వర్షం పడేటప్పుడు వర్షానికి రాగద్వేషాలు ఉండవు. నేను ఇక్కడ పడినా ఇక్కడ పడకూడదా అని వర్షం ఏం ఆలోచించదు, ఏకబిగిన కృషి చేస్తుంది. కానీ గమ్మత్తు చూడండి, అదే వర్షం ఎండిపోయిన చెట్లన్నింటినీ చిగురింపచేస్తుంది. ఒక్క జిల్లేడు చెట్టు మాత్రం వర్షం పడితే తన ఆకులు కిందకు వదిలిపెట్టేస్తుంది. అదేమిటి ఆ చెట్టుని ఎందుకు అలా చేసింది అంటే చెప్పలేదంటే, ఒక్కొక్కడి హృదయంలో ఒక్కొక్క లీల చెప్తుంటే ఒక్కొక్కడు మారుతాడు, ఒక్కొక్కడు మారడం సరిగదా జారిపోతాడు. ఎందుకు జారిపోతాడంటే లోపల ఉన్న సంస్కార బలం అటువంటిది. ఎవరి సంస్కార బలాన్ని బట్టి వాళ్ళు ఉద్ధరింపబడతారు. అందుకే అందరు గోపికలు ఒకసారి అనలేదు, ఒక ఆవిడకి. వ్రతములు చేయుచునొక్క మారైన ఎవ్వారిని విచారించిన వ్రతభంగంబులు మానునట్టి వరదున్ వామాక్షులీక్షించియున్ గత చేలా ప్లవనంబు నేడు వ్రతభంగంబంచు చింతించి ఫాలతన్యస్త కరబ్జలై సరస లీలం రొక్కిరట్లందరూ. వాళ్ళు అన్నారు, దేనికి మొహమాటం, ఆయన జగద్భర్త, ఇన్ని లీలలు చేసినవాడు, ఆయన పరమాత్మ అని మనం అంగీకరించాం. అయినప్పుడు ఆ కృష్ణుడికి మనం అందరం కూడా మన నుదుటికి చేతులు తగిలేటట్టు ఇలా నమస్కరిస్తే మనకొచ్చిన దోషం ఏమిటి? ఈ దిక్కుమాలిన శరీరమునందు భ్రాంతితోనే కదా ఇన్ని కోట్ల జన్మలెత్తాం. ఇవాళ ఈశ్వరుడే ఎదురుగుండా నిలబడి ఇలా నమస్కారం చేయండి, మీరు చేసిన దోషం విరిచేస్తాను, మీకు ఫలితం ఇచ్చేస్తానంటున్నాడు.
ఫలితం రావడానికి అడ్డంగా ఉన్న దోషం ఈశ్వరుడు చెప్పినా సరే, ఈశ్వరుడు పేరెత్తనంటే, ఆయన చెప్పింది చెయ్యనంటే ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకు నమస్కరించేద్దాం. అందుక గోపిక. ఈ పద్యం జీవితంలో చాలా జాగ్రత్తగా తెలుసుకోవలసిన పద్యం. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పోతన గారి వాళ్ళ ఉపదేశం చేస్తున్నారు వ్యాసుల వారు. వ్రతముల్ చేయుచునొక్కమారైన ఎవ్వారిని విచారించినన్ వ్రతభంగంబులు మాము నట్టి వరదను ఆమాక్షులిక్షించియన్. మనం ఒక వ్రతం చేస్తాం. ఆ వ్రతం చేసే ముందు ఒక సంకల్పం చెప్తాం. సంకల్పము చెప్పినా అందరికీ ఫలితము ఒకలా రాదు. ఎందుకు రాదు అంటే, ఒక్కొక్కరు అక్కడే కూర్చుంటారు, కానీ మనస్సు మీద నియంత్రణ ఉండదు. ఆ మనస్సు ఎక్కడికో పోతుంది. స్మరణ ఈశ్వరుణ్ణి చెయ్యదు, వేరొక వస్తువుని స్మరణ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు నీకు ఫలితం ఎలా వస్తుంది? దోషం జరుగుతోంది క్రతువులో. ఒక పక్క క్రతువులో దోషం జరిగిపోతోంది. నువ్వు చెయ్యవలసినటువంటి రీతిలో చెయ్యడం లేదు. నువ్వు ఆచమనమే సరిగా చేయట్లేదు. ఆచమనం చేస్తే చప్పుడవకూడదు అంటున్నావు. పోయిందంటే అక్కడే పోయింది. మొట్టమొదటి ఓం అని ఇలా మొదలు పెడుతూనే భంగం అయిపోయింది పూజ. ఇప్పుడు ఈ భంగం అయిపోయినటువంటి పూజకి పరిపూర్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈశ్వరానుగ్రహం ఉంటే నువ్వు తప్పు చేసినా సరే ఈశ్వరుడు వేసేశానులే మార్కులు పోన్లే అని అటు నారదుడి వంక చూస్తూ ఇటు టిక్కు కొట్టేసి 5 మార్కులు వేసేస్తాడు. నా వాడేనయా అంటాడు. ఆయన అడిగేవాడేవాడు? ధూర్జి కట్టాడు కాళహస్తీశ్వర శతకంలో, నేనేమీ చేయలేదు. నిజమే, నేనే ఒప్పుకుంటున్నాను. నేనేమీ చేయలేదు కాబట్టి నువ్వేమీ ఇవ్వనంటే నువ్వెందుకు? ఇంకా ఏమీ చేయలేదని నేను అన్నాను కాబట్టి నువ్వు చాలా చేశావు, మార్కులు వేస్తే నువ్వు పెద్ద మాస్టర్. అందుకు నేనేమేం చేయలేదో చెప్తాను, నువ్వు ఇన్ని చేయలేదా అన్నను గట్టెక్కించి. శ్రీశైలేశు భజింతునో యభవు కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు పూజింతునో నా శీలం పణువైన మేరు అణుచున్ రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాస హసములచే శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఓ పావుకి మోక్షం ఇచ్చావు, సాలెపురికి ఇచ్చావు, ఏనుక్కి ఇచ్చావు. ఇంత జీవితంలో ఎప్పుడూ నేను చిన్న మంచి పనే చేయలేదేంటి? ఎప్పుడో చేసి ఉంటాను, నాకు గుర్తులేదు. నువ్వు వెతుక్కుని శ్రీశైలేశు భజింతునో అని అడక్. నువ్వు ఎప్పుడన్నా శ్రీశైలం వెళ్ళావా? మా ఆవిడేమో మా అబ్బాయిని కాపలా పెట్టింది, సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని మళ్ళీ పిలిచి ధూర్జటి శ్రీశైలం రాలేదు అని ఇలా టింకులు కొట్టడం, ఇలాంటి పనులు చెయ్యదు. నేనే చెప్తున్నాను, నేనేం చేయలేదు. అయినా నా శీలం మనువైన ఎక్కడో ఏదో నాదో చిన్న మంచి పని ఎప్పుడో చేసే ఉంటాను, చేయకుండా ఉన్నాను, ఏదో ఉంటుంది. అదేమిటో నాకు గుర్తులేదు. చెడ్డవన్నీ బాగా గుర్తున్నాయి, చేసినవన్నీ అవే. కాబట్టి నే చేసిన ఇంత పని ఏది ఉందో మంచి పని వెతికి ఏమంటావంటే అందరి దగ్గరికి వెళ్ళి అబ్బబ్బబ్బా ఎంత పని చేశాడు రా దుర్జటి, ఎవడు చెయ్యగలడు ఈ పని అని నువ్వు చెప్పుకో. అందరికీ నువ్వు కన్విన్స్ చేసి నా శీలం పణువైన మేరు అడుచున్, అమ్మో 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 ఈ పని ఎవడు చేయగలరా అని అందరికీ చెప్పి మోక్షం ఇచ్చేయి. ఎవడడ్డాడు నీకు? అదేంటంటే అది అలా కుదురుతుందా? నిన్ను అడుగుతాడు ఎవడైనా? నువ్వు పావుకి ఇస్తే ఎవడైనా అడ్డొచ్చాడా? ఆహా శ్రీకాళహస్తి అని పేరు ఇచ్చారు. అలా నా పేరు కూడా కలిపి 4వ పేరు కింద. ఎంత గడుసుతనంగా అడుగుతారో కవులు, ఎంత భక్తితో ఈశ్వరుణ్ణి నిలదీస్తారో. నేను అందుకే అంటుంటాను తరచు, పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎప్పుడు ఇలా చేతులు కట్టుకోవడం కాదు, స్వతంత్రత ఉండాలి. ఈశ్వర నువ్వు కాకపోతే ఎవడయా నన్ను కాపాడేది అని అడగగలగాలి. అలా అడగగలిగిననే ఈశ్వరుడి దగ్గర నువ్వు ఒక తండ్రి దగ్గర కొడుకు ప్రవర్తించినట్టు. అంటే ఆద్యంతం అలాగే ప్రవర్తించమని నా ఉద్దేశం కాదు, అప్పుడప్పుడు అంతే. కాబట్టి ఆ గోపకాంతలతో మాట్లాడేటప్పుడు పరమేశ్వరుడికి చెప్తే వాళ్ళలో అంగీకరించారు కొంతమంది. నిజమే, మనం వ్రతంలో దోషం చేస్తున్నాం, ఈ దోషాన్ని విరవడానికి ఈశ్వరుడు ఒక ప్రయత్నం చేస్తాడు. ఏమిటో తెలుసా అండి? అందుకే ఒక గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ వ్రతం చెయ్యండి, వ్రతమునకు కల్పము అని ఒకటి ఉంటుంది. కల్పం అంటే ఋషి ప్రోక్తము, దాన్ని మీరు మార్చడానికి మీకు అధికారం లేదు. మీరు ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు అనుకోండి, సత్యనారాయణ వ్రతమే చెయ్యాలంటే ఋషులు ఒకటి చెప్తే మీరు ఇంకోటి చేయడానికి వీల్లేదు. ఋషి ఏది చెప్పాడో కల్పం మీరు అదే చెయ్యాలి. అంతేకాని కల్పం మార్చే అధికారం మీకు లేదు. సత్యనారాయణ స్వామి వ్రతం ఇలా చెయ్యి అని స్కాంద పురాణం చెప్పింది అనుకోండి, మీరు అలాగే చెయ్యాలి. అలా కాకుండా ఇంకోలా చేసి దాన్ని సత్యనారాయణ వ్రతం అంటే కుదరదు, దాన్ని ఒప్పుకోదు శాస్త్రం. అది సత్యనారాయణ వ్రతం కాదు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తే సత్యనారాయణ వ్రతంలాగే చెయ్యాలంటే పురాణం చెప్పినట్టు, ఋషి చెప్పినట్టే చెయ్యాలి. కల్పం అంటారు, కల్పం ఎలా చెప్పిందో అలాగే చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు వ్రతం చేసేటప్పుడు గమ్మత్తు చేస్తారు. ఏం చేస్తారో తెలుసా అండి? నామాలు పెడతారు. మొన్న భీష్మ ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో, నామాలు మాత్రం సుబ్రహ్మణ్య శర్మ గారు ఒక్కరు చెప్పలేదు. కల్పం ఆయన చెప్పారు. ఋషుల్ని అక్కడున్న దేవతల్ని ఆహ్వానించడం, దిక్పాలకులను ఆహ్వానించడం ఆయన చేశారు.
నామాలు ఎవరితో చెప్పించారు? మీ అందరితో చెప్పించారు. ఎందుకు చెప్పించారు? ఆ వ్రతం చేసేటప్పుడు ఏదైనా దోషం ఉంటే ఈశ్వరుడు యొక్క నామస్మరణ చేత దోషం విరిగిపోతుంది. నామస్మరణ ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటారు. ఆ నామస్మరణ చేత వ్రతమునందు వస్తున్న దోషము పోతుంది. అందుకే 1కి 10 మాటలు, కనీసంలో కనీసం ఓపిక ఉంటే సహస్రం, ఓపిక లేకపోతే 108, అది లేకపోతే 11, అది లేకపోతే 3 సత్యం, అది కూడా ఓపిక లేకపోతే రామ, అగ్నిబీజ అమృత బీజ అనుసంధానం, ఇంకా అది కూడా నేను అనలేనంటే ప్రారంభం. కాబట్టి ఇంత తేలికగా భగవానుడు దాన్ని ఆవిష్కరించాడు. అందుకే నామానికి ఇచ్చిన ప్రాధాన్యం క్రతువుకి ఇవ్వలేదండి పెద్దలు. ఆశ్చర్యం ఏంటంటే, మీరు మహాపురుషులైన వారిని ఎవరినైనా చూడండి, వాళ్ళు ఏమడిగారో తెలుసా అండి? నామమే అడిగారు వాళ్ళందరూ. కారణం ఏమిటి? ఈ రహస్యం ఉంది కాబట్టి. నామము క్రతువునందున్న దోషాన్ని విరుస్తుంది. ఇంకా నామం మీకేం చేయలేదు. అజామీరుడికి ఎవరు తీసుకొచ్చారు? దూతల్ని. నామం తీసుకొచ్చింది. హరుణతో విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమైచరికి నహల్యకున్ ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై దరగిన ఎట్టి నీపతి తపావన నామము నాదు జిహ్మపై నిరంతరము జటింపచేయుమిక దశరథి కరుణాపయోనిధి అంటాడు రామదాస్ గారు దశరథి శతకంలో. కవి పుష్పంబగు అగ్ని మంచగు నాకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌనెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. ఎవరడిగినా నామాన్ని అడిగారు. అందుకని వ్రతములు చేయుచునొక్కమారైన యవ్వాని విచారించిన వ్రతభంగంబులు మాను నట్టి వరదున్ వామాక్షులు ఇక్షించియం గతచేలా ప్లవనంబు నేడు వ్రతభంగం పంచు చింతించి ఫాలతటన్యస్త కలబ్జలై సరసలీలం మృక్కిరిట్లందరం. అప్పుడు అందరూ కలిసి ఈ నామము చెప్పి ఈశ్వరుడు చెప్పినట్టు చేస్తే మన వ్రతంలో దోషం పోతుంది అని అందరూ కలిసి శిరస్సుకి లలాటమునకు చేతులు తగిలిస్తూ ఒడ్డుకొచ్చి దేహమునందు భ్రాంతి విడిచిపెట్టి కృష్ణ పరమాత్మకి నమస్కరించారు. వెంటనే ఆయన ఎవరి వస్త్రములు వాళ్ళకి ఇచ్చేశాడు. ఒక్క మాట ఆయన మాట్లాడలేదు. ఒక లీల గురించి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేకాని బట్టలెత్తుకుపోయిన ప్రతి ధూర్తుణ్ణి, ఆడవాళ్ళ వెంటపడే ప్రతి ధూర్తుణ్ణి వస్త్రాపహరణ ఘట్టం అంటే 2 పాపాలు అంటుకుంటాయి. ఒకటి, ఒక ధూర్తుణ్ణి కృష్ణుడి స్థాయికి ఎత్తినందుకు. 2, లీల తెలుసుకోకుండా భగవంతుణ్ణి నింద చేసినందుకు. ఎలా పడితే అలా పదప్రయోగం చెయ్యకూడదు. అందులో వాళ్ళు చెప్పిన పరమార్థాన్ని గ్రహించే ప్రయత్నం చెయ్యాలి. ఆయన అన్నారు, లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మముల్ కానపడి నను గొల్వ చింతించినారు నాచేతను సత్యంబు మీనోము సఫలమగును కడమ కూడగ కాక్షాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రాంతిగనిరి తపము పండెననుచు తత్పదాంభోజములు మానసించుకొనుచు మంద కడకు అన్నమాట. ఎంత గొప్ప పద్యం చూడండి. శ్రీసం నిజంగా లక్షణవతులార లజ్జించి చెప్పరు కాని మీ మర్మములు కనపడి. ఓ లక్షణవతులారా, ఓ ఇంతులారా, ఓ స్త్రీలలారా, ఓ ముగ్ధలారా, మీరు చేసినటువంటి వ్రతం ఏమిటో నాకు అర్థమైంది. నేను కడమ కూడగా కాక్షాయనీదేవి నోయంగా, కాక్షాయనీదేవిని మీరు నోచినటువంటి నోము దేని కొరకు చేశారో ఆ ఫలితాన్ని మీకు నేను ఇచ్చేస్తున్నాను. ఎంత చిత్రమైన మాట అండి. ఎవరిని నోచారు, ఎవరిస్తున్నారు ఫలితం? కాక్షాయనీదేవిని నోము నోస్తే ఫలితాన్ని కృష్ణుడు ఇస్తున్నాడు. అలా ఎలా కుదురుతుంది అంటే, ఇద్దరు ఒకటే కనుక తెలుసుకో తత్వం. తత్వం తెలుసుకోకపోతే నీ ఎందుకు సంకుచితత్వం వచ్చేస్తుంది. నీకున్న భేదాలు కాలక ఈశ్వరుడు ఎందుకు కూడా భేదాలు పెట్టి నువ్వు ఎప్పటికీ పైకెత్తుతావు. నువ్వు ఎక్కలేవు. ఏకత్వమేవ బహుధా భవభాసి లోకే నిశంకధీరు శుభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీశైలశేఖర విభోతవ సుప్రభాతం అంటారు. స్వామి, ఉన్నదొక్కడవే, ఎన్ని రూపాలలోనో నువ్వు కనపడుతున్నావు. ఉన్న ఒక్క పదార్థము అనేకత్వముగా భాసిల్లుతోందయా, అలా చూడడంలో మేము సంతోషిస్తున్నాం అంటారు. అలా మీ అందరూ కడమ కూడగ కాక్షాయనీదేవి నోయంగ ఇట మీద రాత్రులందు నన్ను పొందగలరు. చాలా చిత్రమైన మాట. ఇదే రాసలీల. రేపు వస్తుంది. ఈ మాటకి వ్యాఖ్యానమే రేపు జరగబోయే రాసలీల. ఇవాళ స్వామి అభయం ఇచ్చారు. ఇక మీదట నుంచి మీరు చేసినటువంటి నోముకు ఫలితం ఇచ్చాను కాబట్టి రాత్రులందు మీరు నాతో రమిస్తారు. ఈ మాట చాలా పెడసరంగా, కర్కశంగా, కటువుగా ఉంటుంది. కానీ మీరు రేపు రాసలీల వినండి.
అసలు ఈ మాటకు అర్థం ఏమిటో అర్థమవుతుంది. కానీ నేను ఇది పూర్తి చేయడానికి ఒక మాట చెప్పి పూర్తి చేస్తాను. రాత్రులందు అంటే ఏమిటో తెలుసండి? ఈ మాట శాస్త్రంలో ప్రతి చోట వాడతారు. మొన్న మహాశివరాత్రి నాడు కూడా మీకు నేను చెప్పాను. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వార్తామృతై. అర్ధరాత్రి లింగోద్భవం, అర్ధరాత్రి కృష్ణోదయం. చీకటి అజ్ఞానమునకు గుర్తు. చీకటిలో ఈశ్వరుడితో క్రీడించడం అంటే జ్ఞానమును పొందుటకు గుర్తు. జ్ఞానులై మీరు మోక్షము వైపుకి నడుస్తారని గుర్తు. అందరూ చీకట్లో ఉంటే మీరు మాత్రం చీకట్లో నన్ను పొందుతారు. అంటే మీకు చీకటి లేదు, మీకు అజ్ఞానము నివృత్తి అయి ఈశ్వరుణ్ణి తెలుసుకుంటారు. అజ్ఞానము మీకు ఇస్తున్నాను. ఇది రేపు రాసలీలగా ఆవిష్కరిస్తారు. పోతన గారు మీరు విందురుగాని నిజంగాను అయ్య బాబోయ్ రమణి నయ్యనల్లతో ఓటను రామానుజుడాట చూచి రాగిల్లి మనో రాముల మీద వియచ్చల రామలు చిల్లి పడిరి రాజమహేంద్ర అంటారు పోతన గారు రాసలీలకి. అద్భుతమైన రాసలీల, రేపు చెప్తాను రాసలీల. అందుచేత అటువంటి వరం ఇచ్చారు. ఇక మీద రాత్రులందు నన్ను పొందగలరు నమ్మి పొండని హరిపలుక ఇంతులెల్ల భ్రంతి జనిరి తపము పండెనలుచు తత్పదాంభోజములు మనసించుకొనుచు మందకరం. ఎక్కడికి వెళ్ళారండి? మంద దగ్గరికి వెళ్ళారు, పశువుల దగ్గరికి. ఏమని నమ్మకంతో? కృష్ణుడు మాకు అభయం ఇచ్చాడు, ఇక నుంచి రాత్రులందు మేము కృష్ణుడితో ఆనందాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఆయన మాకు భర్త అయ్యాడు, మేము ఈశ్వరుణ్ణి పొందాం. ఇప్పుడు ఏమండి అదేమిటండి మళ్ళీ పొందామని మాకు ఏమిటండి నమ్మకం, మాకేమైనా సర్టిఫికెట్ ఇస్తారా? ఇలా ఏం అడగలేదు. ఈశ్వరుడి గురించి తెలుసుకున్న తర్వాత కూడా అలాగే ఉంటాడంతే. పైకి మార్పు ఏమి ఉండదు, లోపల మార్పు వస్తుంది. వాళ్ళందరూ నమ్మి మందకడకు పశువుల దగ్గరికి వెళ్ళారు. మంద అంటే పశువులతో కూడినది. మీరు ఇక్కడ ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మందకడకు అంటే వాళ్ళు కేవలం ఆవుల దగ్గరికి దూడల దగ్గరికి వెళ్ళారని కాదు. పాశముల చేత కట్టబడిన ప్రతిదీ పశువే. ఇంట్లో ఉన్న భర్త కర్మపాశములతో కట్టబడ్డాడు, ఆయన పెద్ద పశువు. ఇంకో కొన్ని పాశాలతో భార్య కట్టబడింది, ఆవిడ సెకండ్ ర్యాంక్లో ఉన్న పశువు. పిల్లలకి కొన్ని పాశాలు, వాళ్ళు చిన్ని పశువులు, దూడ పశువులు. కాబట్టి ప్రతి చోట ఉన్నది పశువులు. ఈ పశువుల యొక్క పాశములను విడిపించగలిగిన వాడు ఎవడున్నాడో ఆవుని కట్టేస్తారు. విప్పడానికి ఎవరికి అధికారం? పక్కింటైనా విప్పకూడదు, ఆయనటైనే విప్పాలి ఆవుకి పాశం. అలా విప్పగలిగిన వాడే ఆ పశువులకు యజమాని. కృష్ణుడు ఎలా పశువుల్ని తోలాడో పశుపతి నామంతో శివుడు తోలాడు. అందుకే వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం. ఆయనకి పశుపతిని పేరు, ఈయనకి పశుపతి అని పేరు. ఎంత చిత్రం చూడండి. ఆయనకి శర్వుడని పేరు, ఈయనకి విష్ణు సహస్రనామ స్తోత్రంలో సర్వ సర్వ శివస్థాణు భూతాదిర్నిధిరవ్యయ అని ఈయనకి పేరు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను? మీరు మందకడకో పశువులలో ఉంటారు, పశువులతో కలిసి, కానీ పాశములు విడినటువంటి వారు మీరు. కాబట్టి ఇప్పుడు మీరెవరు? మీరు నందీశ్వరులై ఉన్నారు. నందయతీతి నంద. మీ చూపెప్పుడు శివలింగం మీద ఉంటుంది, అంటే మీ చూపెప్పుడు నా మీద ఉంటుంది. చెయ్యడం మామూలుగా అందరితో కలిసి ఉన్నట్టుంటారు, కానీ ఆరాధన ఇక్కడ జరిగిపోతుంటుంది. ఎప్పుడు ధారాపాత్రలోంచి నీళ్లు పడిపోయినట్టు ఎప్పుడు నాయందే మనసు పెట్టుకుని మీరు అన్ని పనులు చేసేస్తుంటారు. కాబట్టి నిరంతర భక్తి చేత జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ లేదా కృష్ణ సాయుధ్యమును పొందుతారు. నామం ఏదైనా ఫలితం ఒకటే అని ఆ కాత్యాయని గోపికావస్త్రాపహార ఘట్టంలో, కాత్యాయని వ్రత ఘట్టంలో ఇన్ని రహస్యాల్ని చొప్పించి కృష్ణ పరమాత్మ చేసినటువంటి మహోత్కృష్టమైనటువంటి లీల ఆ కాత్యాయని వ్రతం అనబడేటటువంటి లీల. అందుకని ఈ లీల తెలుసుకుంటే మనం ప్రతినిత్యం పూజ చేసేటప్పుడు ఏం చెయ్యాలో మనకు అర్థమవుతుంది. అన్నిటికన్నా మనం ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతుంది. మిగిలినది ఎలా చేసినా దోష నివారణ జరగాలంటే ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అనేటప్పుడు నీ మనస్సు రంజిల్లిపోవాలి. అలా రంజిల్లిపోవాలంటే దానికి రెండు బాటలు ఉంటాయి. ఒకటి, విశ్వాసము చేత నామములు పట్టుకోవాలి అర్థం తెలియనప్పుడు. అర్థం తెలిసిందనుకోండి మీ మనస్సు తనంత తాను రంజిల్లిపోతుంది. ఎందుకనంటే ఊర్ధ్వాయ నమః అంటే మీకు అర్థమైందనుకోండి, మీకు తెలిసిపోతుంది, దాని రహస్యం ఏమిటో తెలుస్తుంది. అంటే ఇప్పుడు నేను శివతత్వం శివమహాపురాణం కాదు కాబట్టి దాని జోలికి వెళ్ళను, కానీ మీకు అది భావగోచరం అవుతుంది అనుకోండి. ఓం ఊర్ధ్వాయ నమః అన్నప్పుడు మీకు ఆ భావం అంతా ద్యోతకం అవుతుంది అనుకోండి,
మీరు పరమానందంతో పుష్పాన్ని తీసుకెళ్ళి శంకరుడి పాదాల మీద వేస్తారు. ఈ చెప్పిన నామం ఇక్కడ రంజిల్లుతూ వేస్తున్నారు కాబట్టి మీ పాపాలను దహిస్తుంది. లేదు, పెద్దలు చెప్పిన నామం అది, దానికి ఒక ఫలితం ఉన్నది అని మీరు నమ్మి సంతోషంతో ఓం నిధనపతయే నమః, ఓం కేశవాయ నమః అనగలిగారనుకోండి, అప్పుడు కూడా అంతే స్థాయిలో పనిచేస్తుంది. విశ్వాసము అంతే, తెలుసుకుని చెయ్యడము అంతే. తెలుసుకుని చేసి విశ్వాసం లేకపోతే మాత్రం పరిప్రమాదం. అన్నీ తెలుసు కానీ విశ్వాసం లేదు, జ్ఞాన కలునిలోని శారదయోలి, అప్పుడు ప్రమాదం. ఏమీ తెలియదు, విశ్వాసం ఉంది, తెలుసున్నవాడి కన్నా గొప్పవాడివాడు. ఇంకొక ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస ఓ మాట అంటారు. వెనకటికి దక్షిణ సముద్రం దగ్గర ఒక భక్తుడు నిలబడి ఈ సముద్రాన్ని దాటి భారతదేశానికి వెళ్ళాలి, ఓడ వెళ్ళిపోయింది ఎలా అని కంగారు పడుతున్నాడు. అటుగా ఒక సిద్ధపురుషుడు వెళ్ళిపోతున్నాడు. ఏన్నైనా అలా కంగారు పడుతున్నావు అన్నాడు. అంటే ఏం లేదండి, సముద్రం మీద ఓడ వెళ్ళిపోయింది, ఎలా వెళ్ళాలో తెలియడం లేదు, మళ్ళీ రేపటి వరకు ఓడ లేదు, కంగారు పడుతున్నాను అన్నాడు. ఎందుకు కంగారు పడతావు, నువ్వేం బెంగ పెట్టుకోకు. నువ్వు ఒక కాగితం తీసి ఆయన ఏదో రాసి మడిచి చేతిలో పెట్టి ఇది చూడకు, విప్పి చూడకు, చూడకుండా చేత్తో పట్టుకొని ఈ సముద్రం మీద నడిచి వెళ్ళిపోవడం మొదలెట్టు, లేదా పరిగెత్తు, వెళ్ళిపోతావు, నువ్వు నీళ్లలో పడవు, వెళ్ళాను. అమ్మయ్యా, ఈ సిద్ధపురుషుడు అంటే మాటలు కాదు కదా, ఈయన ఇచ్చాడు కాబట్టి ఇది నన్ను రక్షించి తీరుతుంది, నేను మొలగలనుకున్నాడు. అంతే, ఆ నీళ్ల మీద పరిగెత్తడం మొదలెట్టాడు. అందులో దిగిపోకుండా వెళ్ళిపోతున్నాడు, ఆ నీళ్ల మీద పరిగెడుతూ. ఇంకా అంత దూరంలో సముద్రం నుండి వచ్చింది. ఇప్పుడు ఆశ్చర్యం వేసింది, ఏమిటి ఇది, నీళ్ల మీద పరిగెత్తుకొచ్చాను, ఓడ కూడా దాటిపోయాను, ఇంతలా నన్ను నీటి మీద పరిగెత్తించిన ఇద్దులో ఉన్న రహస్యం ఏమిటి అనుకున్నాడు. ఓసారి చూడాలనుకున్నాడు. అని ఆ కాగితం విప్పాడు. శ్రీరామ అన్నది. ఈ పేరా నన్ను పరిగెత్తించింది అన్నాడు. డుంబను విలిపాడు. విశ్వాసం పోయింది. ది మూమెంట్ యూ లూజ్ ది ఫెయిత్, ది నెక్స్ట్ మూమెంట్ యు ఆర్ డ్రౌన్డ్, పొడుగుపోయాడు. విశ్వాసం ఉన్నంతసేపు వాడు మహాజ్ఞానితో సమానమైపోయి కూర్చున్నాడు. విశ్వాసం పోకుండా నామని చెప్పగలిగితే జ్ఞానితో సమానం అయిపోతాడు. అలా అయినా పర్వాలేదు, తెలుసుకుని రమించి చెప్పినా పర్వాలేదు. కాబట్టి ఈ రహస్యాన్ని మనకి ఆవిష్కరించినటువంటి లీల కాబట్టి ఆ కాత్యాయని వ్రత ఘట్టము పరమోత్కృష్టమైన ఘట్టము. తదనంతరము ఈశ్వరుడు చేసినటువంటి గొప్ప లీల, దీన్ని గోవింద పట్టాభిషేకము అంటారు. దశమ స్కంధంలో అత్యంత విలువైనదై మధురాతి మధురమైన ఘట్టములలో గోవింద పట్టాభిషేకం ఒకటి. ఒకానొక నాడు నందుడు, ఇతర ఉపనందుడు మొదలైనటువంటి పెద్దలు ఉండేవారు. వాళ్ళందరినీ కూర్చోపెట్టుకుని సమాలోచన చేస్తున్నాడు. కృష్ణ భగవానుడు ఒక విషయాన్ని తెలుసుకున్నాడు. ఒక 2-3 రోజుల క్రితం చతుర్ముఖ బ్రహ్మగారికి అహంకారం వచ్చింది. ఈ చిన్ని కృష్ణుడేమిటి, పిల్లల్ని బతికించడం ఏమిటి అనుకున్నాడు వఘాసుడి నోట్లోకి వెళ్ళినప్పుడు. అలా ఇంద్రుడికి అహంకారం వచ్చింది. నా అంత వాణ్ణి నేను ఏమిటి, నాకేదో ఎవరో భగవంతుడేమిటి, పరబ్రహ్మం ఏమిటి, అధికారం ఇవ్వడం ఏమిటి, వర్షం కురిపించడం ఏమిటి, నేనే వర్షం కురిపించడానికి అధికారిని అని ఒక అహంకృతి ఆయనలో పొడసూపింది. ఇంద్రుడికి పాఠం చెప్పాలి అని అనుకున్నాడు పరమాత్మ. అందుకని ఒక లీల చెయ్యబోతున్నాడు. తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. పెద్దలందరూ కూర్చుని సమాలోచన చేస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళన్నాడు, నాన్నగారు, పెద్దలైన వాళ్ళకి అరమరికలు ఉండవు కదా, వాళ్ళు ఏదైనా సరే ఒక మంచి విషయం అయినప్పుడు అది చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి చెప్పి వాళ్ళ సలహా తీసుకోవాలి అని అనుకుంటారు కదా, అందుకని నాన్నగారు మిమ్మల్ని అడుగుతున్నాను, నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారో నాకు చెప్తారా అని అడిగాడు. అడిగితే నందుడు అన్నాడు, అయ్యో నాన్న, నీకు తప్పకుండా చెప్తాను రా, అది చెప్పడానికి పెద్ద విచిత్రం ఏంది, దావచ్చు కూర్చో అని కూర్చోబెట్టి, మఖము చేయ వజ్రిమతి సంతసించును వజ్రి సంతసింప వానకురి, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు గసవు మేసి ధేను గణము బ్రతుకు అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి నందుడు. వజ్రి సంతసింప వానకురి, మఖము చేయ మది సంతసించును. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞము చేత ఆరాధింపబడినటువంటి దేవేంద్రుడు ప్రీతి చెందుతాడు. ఆ దేవేంద్రుడు ప్రీతి చెందితే వర్షం కురిపిస్తాడు. వర్షం కురిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే మన పశువులు గడ్డి తింటాయి. బాగా గడ్డి తింటే ఎక్కువ పాలిస్తాయి. ఎక్కువ పాలిస్తే మనకు ఐశ్వర్యం వస్తుంది. అందుకని దీనికి అన్నిటికీ మూలం ఎక్కడుంది? ఇంద్రుడికి యజ్ఞం చేయడంలో ఉంది. ఆ యజ్ఞము చేత ప్రీతి పొంది ఇంద్రుడు వర్షం కురిపించాలి. అందుకని మేము ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేస్తాం. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాను రా అబ్బాయి అన్నారు.
అంటే కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు, అందుకోసం కదా వచ్చాడు. ఆ సమయంలో ఆయన అన్నాడు, నాన్నగారు నేను ఇలా చెప్పానని మీరు అనుకోవద్దు, ఇది యథార్థమని కాదు, కానీ కృష్ణుడు మాయ చేసి మాట్లాడుతున్నాడు తండ్రిని ఇంద్రుడికి బుద్ధి చెప్పడానికి. నాన్నగారు ఎవరైనా సరే వారు ఆయా స్థితులకు ఎందుకు చేరుతారు? వారు చేసిన కర్మ వలన. ఒకడు చాలా బాగా పనిచేశాడు అనుకోండి, ఆయనకి తొందరగా ప్రమోషన్ ఇచ్చి ఓ మంచి పదవిలో కూర్చోబెడతారు. ఒక ఆయన చాలా పుణ్యం చేశాడు అనుకోండి, ఆయనకు గొప్ప ఐశ్వర్యం ఇస్తారు. ఎవడు చేసిన కర్మ వలన వాడికి గౌరవము కానీ సమాజంలో ఒక సమున్నతమైనటువంటి స్థితి కానీ జన్మ కానీ కలుగుతోంది కదా. అలాంటప్పుడు ఎవరి యొక్క గొప్పతనానికి కానీ ఎవరి యొక్క పతనమునకు కానీ ఏది ఆధారం? వాళ్ళు చేసిన కర్మ. ఆ కర్మయే ఫలితాన్ని ఇస్తోంది. మనం ఇంత ఐశ్వర్యంలో ఉన్నామంటే మనకి ఐశ్వర్యం ఇస్తున్నది ఏది? మన కర్మ. ఏం చేస్తాం మనం? పశుపోషణం, పశువుల్ని పోషిస్తాం. మనకి పశువుల్ని పోషించుకోవడానికి గడ్డి ఇస్తున్నదేది? గోవర్ధనగిరి. ఈ కొండ మీద పశువులు మేస్తున్నాయి, మన కంటికి కనపడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. మీరేమో యజ్ఞం పట్టుకెళ్ళి కంటికి కనపడని ఇంద్రుడికి చేస్తానంటున్నారు. కంటికి కనపడే గోవర్ధనగిరికి చెయ్యాలా, కంటికి కనపడని ఇంద్రుడికి చెయ్యాలా? గోవర్ధనగిరికి చెయ్యాలి. అందుకని నాన్నగారు ఇంద్రయాగం వద్దు, మనం గోవర్ధనగిరికి యాగం చేద్దాం. నందుడు ఆశ్చర్యపోయన్నాడు, ఈ పిల్లవాడే సామాన్యుడు కాడు, ఇది ఇప్పటిదాకా ఎన్నో గండాలు దాటినవాడు, పైగా ఆయన మాట్లాడేటప్పటికీ ఎవరో కాదనలేరు, నమ్మేటట్టుగా ఉంటుంది. అందుకని అన్నాడు, నిజమేననుకో, అని ఏదైనా ఒక వ్రతం చేస్తే, ఒక యాగం చేస్తే దానికి ఒక కల్పం ఉంటుంది కదా, ఋషిప్రోక్తమై. మేము ఇంతకుముందు ఇంద్రుడికి యాగం చేసాం, మాకు తెలుసు మంత్రాలు విని. బ్రహ్మగారు ఉన్నారు, ఆయన్ని పిలిస్తే ప్రతి ఏడాది చేసినట్టే చేయించేస్తారు. కానీ నువ్వు ఇప్పుడు గోవర్ధనగిరి యాగం అంటున్నావు, దీనికి ఏమైనా ఉందా? పూజ ఎలా చేయాలో దానికి ఎవరైనా తెలుసున్న బ్రహ్మగారు ఉంటాడా? పిలిస్తే చేయిస్తాడా? నీకేమైనా తెలుసా అని అడిగాడు. అడిగితే కృష్ణుడు అన్నాడు, అబ్బెబ్బే నాన్నగారు భలేవారే, గోవర్ధనగిరికి యాగం అంటే ఏమిటనుకుంటున్నారు? పశువులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పించు రవియల్ల తెప్పింపుడరసి మీరు. పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పు, బహురసాన్నంబులు వండపంపుడు, హోమంబు చేయుడు, అచలుడై పూజ చేయుడచలమునకు, మధుర పదార్థములు పెట్టింపుడు బ్రాహ్మణులకు, అధమ చండాల సునక సంతతికి తగిన గసవులిండు, భక్ష్యముల నిండు పశువులకు గసవులిండు. ఇంతే. ఏంటనగారు భలేవరే, ఇంద్రయాగానికి ఏమేం మీరు లిస్టు రాసుకునేవారో? పసుపు 100 గ్రాములు, కుంకుమ 200 గ్రాములు, వక్కలు ఓ 50 తమలపాకులు, 2 మోదలు, కొబ్బరికాయలు డజను, ఆ తర్వాత పప్పు ఇంత వండాలి, అన్నం ఇంత వండాలి, అప్పాలు ఇన్ని వండుకోవాలి, పాయసాలు ఇన్ని తత్త చెయ్యాలి అని మీరు ఉండేది కదా పూర్వం. అదేం చేస్తారో అవే వండుతారు దీనికి నాన్నగారు. గోవర్ధనగిరి యాగానికి కూడా తేడా ఏమిటో తెలుసా అండి? మీరు ఇవన్నీ పట్టుకెళ్ళి ఓం ఇంద్రాయ స్వాహ అంటూ అగ్నిహోత్రంలో పోసేవారు. దీనికి తేడా ఏంటంటే ఇలా పోయి ఇవన్నీ తీసుకొచ్చి బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టి ముందు వాళ్ళందరికీ మధుర పదార్థాలు పెడతారు, వాళ్ళు తింటారు. తిన్న తర్వాత బ్రాహ్మణోచ్ఛిష్టం అవుతుంది మిగిలిన పదార్థం, అది మనల్ని రక్షిస్తుంది. అందుకని ఆ మిగిలిన పదార్థాన్ని అందరం కూర్చుంటాం, మనందరం అరవెక్కడి లేకుండా తినేస్తాం. ఆ తర్వాత కుక్కలు ఇలాంటివి ఉంటాయి, వాటన్నిటినీ కూడా పిలిచి ఎక్కడున్నా సరే వాటికి కూడా పెడతాం. ఆ తర్వాత మన పశువులన్నింటికి మంచి గడ్డి, జనప కట్టలు ఇవన్నీ పెడతాం, అవన్నీ తింటాయి. తిన్న తర్వాత కొన్ని కడవలతోటి పదార్థం పక్కన పెడతాం. పిల్ల, పిచుక, మేక, కుక్క, గోపకాంతలు, గోపాలురు, గోపబాలురు, నేను, మీరు అని ఏమీ చూసుకోకుండా లేగదూడలతో సహా అందరం గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తాం చక్కగా. అరుణాచలానికి గిరి ప్రదక్షిణం చేసినట్టు గోవర్ధనగిరికి నాన్నగారు 20 కిలోమీటర్లు ఉంటుంది. నడవలేని వాళ్ళు ఆటోలు ఎక్కేయచ్చు. ఆటోలు ఎక్కేయచ్చు అంటే బళ్ళు ఎక్కేయచ్చు. బళ్ళు ఎక్కేసి కానీ ఉత్తినే కూర్చోకూడదు నాన్నగారండి, ముందే చెప్తున్నాను. ఎలా ఓం అరుణాచలాయ నమః, అరుణాచలాయ నమః అంటూ పెడతారో అలా వీళ్ళు కూడా లోపల కూర్చుని వాళ్ళ ఇష్టదైవాన్ని ఎవరినైనా తలుచుకుంటూ పాటలు పాడుకుంటూ రావాలి. ఆవులు, దూడలు అందరం చక్క ప్రదక్షిణం చేస్తాం. ఆఖరణ బయలుదేరే ముందు ఈ పదార్థాలన్నీ పట్టుకెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేస్తాం. మీకు నేను నిజం చెప్తున్నాను నాన్నగారండి, మీరు అలా పోసి ప్రదక్షిణం చెయ్యండి. గోవర్ధనగిరిలోంచి గోవర్ధన పురుషుడు వస్తాడు, వచ్చి మీరందరూ చూస్తూ ఉండగా తింటాడు. మనం ఆయన్ని చూస్తూ ప్రదక్షిణం చేస్తాం. బాగుందా లేదా అన్నాడు.
అమ్మో ఇదేదో చాలా బాగుందిరా, అయితే అలా చేద్దామన్నారు అందరూ. అంతే, మర్నాడు వండేశారు. చెప్పేశారు కదా లిస్ట్ అంతా. ఇంద్రయాగంబునకేమేమి తెప్పించు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము అపూపంబులు సైదపు పిండి వంటలు పప్పు బహురసాంగంబులు వండింపుడు. ఇవన్నీ వండించేశారు, కడవలు శుభ్రంగా కూర్చోబెట్టారు. అందరూ తినేశారు, పశువులకి గడ్డి పెట్టేశారు. ఈ కడవలు తీసుకెళ్లారు, కొన్నింటిని తీసుకెళ్లి గోవర్ధనగిరి మీద పంపేశారు. పంపేసి కిందకు వచ్చారు. చెప్పాడు కదా ప్రదక్షిణం చేయమని. అందుకని పాటించి గాన విద్య పాఠంబున తేటు లెక్కి బహుతానములం పాటల గంగులు కృష్ణుని పాటలు పాడిది విరోధి పాటనుడనుచు. ఇష్టదేవతానామస్మరణ చేసుకుంటే వెళ్ళమన్నారు కదా. వాళ్ళకి ఇష్టదేవతానామస్మరణం అంటే ఏమిటో తెలుసా అండి? ఓ గమ్మత్తు ఉంటుంది. మీరు ఏ స్వరూపాన్ని పూజ చేస్తున్నా మీ మనస్సు దేని మీదకి ఇష్టమో దాని మీదకి వెళ్ళిపోతుంటుంది. వెళ్ళిపోతూ ఆ చూస్తున్న స్వరూపంలో మీ ఇష్టదేవతని చూసుకుంటారు. అలా చూసుకోవడం నిజమైనటువంటి పరిణితి పొందడం. ఆ స్థాయి అందరికీ రాదు. అలా రావాలంటే దానికి ఒక గొప్ప స్థితిని పొందాలి. అలా పొందినవాడు మాత్రమే అలా చూడగలుగుతాడు. వారు ఒకసారి వెంకటాచలం వెళ్ళారు. వెడితే చంద్రశేఖర పరమాచార్య స్వామిని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నమస్కారం చేసి కూర్చోపెట్టి, అయ్యా మీరు మహానుపురుషులు వచ్చారు, ఏదైనా అనుగ్రహ భాషణం చేయండి అన్నారు. అంటే వారు అన్నారు, ప్రపంచమునందు 2 తిరుమలలు ఉన్నాయి. అంటే కూర్చున్న వాళ్ళలో సగం మంది వెనక్కి పడిపోయారు. ఇదేంటి 2 తిరుమలలు ఉండడం, ఒకటే కదా తిరుమల మనకి తెలిసి. 2 తిరుమలలు ఉన్నాయంటారేంటినా? లేదా 2 శ్రీశైలములు ఉన్నాయని. రెండో మాటకు మరి పడిపోయింది. ఒకటే శ్రీశైలం ఉంది, 2 తిరుమలలు లేవు, 2 శ్రీశైలాలు లేవు అన్నారు. అంటే ఆయన అన్నారు, ఒకటి కింద తిరుమల, ఒకటి పైన తిరుమల, లేదా ఒకటి పైన శ్రీశైలం, ఒకటి కింద శ్రీశైలం. అదేమిటని మీరు అనుకుంటున్నారా? నేను చెప్తాను వినండి. తిరు అంటే ఏమిటి తమిళంలో? గౌరవవాచకం. శ్రీ తిరు రామచంద్రన్, తిరు కోటేశ్వరరావు అంటారు. తిరు అంటే శ్రీ, మలై శైలము, తిరుమలై శ్రీశైలము. అక్కడ ఉన్నది శ్రీశైలము. అక్కడ శ్రీశైలవాసి, ఇక్కడ శ్రీశైలవాసి. అలాగే ఇక్కడ తిరుమలవాసి, అక్కడ తిరుమలవాసి. ఇక్కడ కరచరణాదులతో ఉన్నాడు, అక్కడ కరచరణాదులు లేని అరూపరూపి అయి ఉన్నాడు. ఇక్కడ ఎవరిని పట్టుకున్నావో అక్కడ వాడినే పట్టుకుంటున్నావు. ఇక్కడ ఇలా చూసి ఆనందిస్తావు, అక్కడ అలా చూసి ఆనందిస్తావు. ఉన్నతత్వం ఒక్కటే. ఎంత ఆశ్చర్యకరమైన మాట అండి నిజంగా. ఎంతమంది అనగలరా మాట? ఆ మాట అనడానికి ఎంత సంస్కార బలం ఉండాలి, ఎంత అర్థం చేసుకోవాలి. నిజంగా వ్యాసుడు వరాహపురాణంలో అలాగే అన్నాడు. శ్రీశైలే పూరయిష్యామి కించిత్తాలాదనంతరం అన్నారు వెంకటేశ్వర స్వామి వారు. యశోదాదేవి అడిగితే కోరిక శ్రీశైలంలో పూర్తి చేస్తానమ్మా, నీ కోరిక అక్కడ చూద్దువు కానీ కళ్యాణం అన్నారు. పద్మావతి కళ్యాణం శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలం అంటే వెంకటాచలం తిరుమల కాబట్టి పురాణంలో దాని పేరు శ్రీశైలం. కాబట్టి 2 శ్రీశైలాలు ఉన్నాయన్నారు. ఇక్కడ చూడగలిగిన వాడికి అంతటా ఒక ఈశ్వరుడే ఉంటాడు. ఇష్టదేవత అన్ని చోట్ల కనపడుతుంటారు. ఎన్ని జన్మలెత్తినా నాకు ఆ సాంబశివాశివుడే నా యొక్క ఆరాధ్య దైవము అని వెంటనే ఆ వెంకటేశ్వరుడే నా పరబ్రహ్మము, ఆయనే ఈయన. ఆ అనడంలో వెంకటేశ్వర స్వామి వారిని చూస్తే అమ్మో నేనైనా పొరపాటున ఇచ్చానేమో అని ఇలా వేళ్ళు విరుచుకోవడాలు ఏముండవు. ఈశ్వరుడే నా కట్టెదుట ఇలా కనపడుతున్నాడు ఇవాళ అని. కట్టెదుట కాణాచి అయిన కొండ, ఆ తిరుమల కొండ అని అన్నమాచార్యుల వారు పిలిచినట్టు పొంగిపోయారు. ఆ పొంగు అంతటా ఈశ్వరుణ్ణి చూడటంలో రావాలి, లేకపోతే రుద్రాధ్యాయం ఎన్నాళ్ళు చేస్తే నీకు పనికి వస్తుంది. నీకు వెంకటేశ్వర స్వామిలోనే శివుడు కనపడకపోతే చోరాయిచాని దొంగలో నీకు శివుడు కనపడతాడా? ఒక్కనాటికి కనపడ్డ. నువ్వు బతికున్ననాళ్ళు నువ్వు శివాభిషేకం చేసినా నీకు ఎప్పటికీ నువ్వు శివభక్తుడవు కాలేవు. నీకు ఈశ్వరుడి రూపాల్లోనే ఏకత్వం కనపడలేదు, నీకు రుద్రాధ్యాయంతో శివుడు కనపడ్డా? పచ్చబద్ధం. నీకు శివుడి యందు వెంకటేశ్వరుడు కనపడలేదు, నువ్వు సర్వశివస్థాను భూతాదిర్నిధిరవ్యయ అని విష్ణు శాస్త్రం చెప్తావా? నువ్వు ఒక్కనాటికి విష్ణు భక్తుడివి కాలేవు. ఇద్దరు ఒకటే అన్ననాడు నువ్వు నిజంగా భక్తుడివి కాగలిగావు. ఇటైనా అటు. ఈ స్థితిని చూపిస్తున్నారు చూడండి. ఆయన ఇష్టదైవం వైపు వాళ్ళ మనస్సు మళ్ళింది. కృష్ణుడు వాళ్ళ ఇష్టదైవము, వాళ్ళకి తెలియక్కర్లేదు దైవమై. కామోత్కంఠత గోపికల్ భయమునం కంసుండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతులు సంబంధులై విష్ణులు ప్రేమం మీరలు భక్తి మేము ఇది చక్రం గంటిమి ఎట్లైన నుద్ధా మధ్యాహ్న గరిష్ఠులైన హరిచందం వచ్చు ధత్రీశ్వర. తరచు చెప్తుంటాను కదా నారదుడి. అందుచేత వాళ్ళ మనస్సు కృష్ణుడి మీద వెళ్ళిపోతుంటుంది. అందుకని
పాటించి గాన విద్య పాటవమున తేటు లెక్కి బహతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్. ఎంతమంది శత్రువులు వచ్చినా మా చిన్ని కృష్ణుడు చంపేశాడు. మా కృష్ణుడే కృష్ణుడు అని వాళ్ళందరూ ఆ కృష్ణుని లీలలన్నీ తలుచుకుంటూ పెడుతున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు తావి చంపే, మూడవ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటంబు కులదోసే, ఏడాది కుర్రడై ఎగతి తృణావర్తు మెడపట్టుకుని చీరి మృతుని చేసే, తల్లి వెన్నరకులై తనరోల కట్టంగ కుర్రడై మద్దుల పులద్రోసే, పశుల గ్రేపుల కాచుచు బకుని చీరే, వెలగ తోడుట దైత్యుని వేసి గడపే, బలిమి అయి ఖర రాక్షసు సంహరించే అని ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలలన్నీ తలుచుకుంటున్నారు. కన్నులు తెరువని కడు చిన్ని పాపడై దానవి చనుబాలు త్రవి చంపే. మా చిన్ని కృష్ణుడు ఇంకా కన్ను కూడా తెరవనటువంటి స్థితిలో ఆ పూతన పాలు తాగి పూతల్ని సంహరించాడు. శకటాసురుణ్ణి సంహరించాడు. మంచం మీద పడుకుని కాలుతో తన్ని. ఏడాది కుర్రడిగా ఉండగా తృణావర్తుణ్ణి చంపాడు మెడపట్టుకుని. అలా పశువులతో కలిపి ఆడుకుంటూ పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆనాడు బకాసురుణ్ణి చంపాడు. వెలగ చెట్టు మీదకి ధేనుకాసురుణ్ణి వేసి వత్సాసురుణ్ణి వేసి సంహరించాడు అని ఆ కృష్ణుడి యొక్క లీలలన్నీ తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇష్టదైవం ఎవరైపోయినట్టు? కృష్ణుడు అయిపోయినట్టే. కాబట్టి కృష్ణలీలను తలుచుకుంటూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు ప్రదక్షిణం చేసేటప్పుడు? ఆవులు దూడలు ఎద్దులు కూడా ప్రదక్షిణం చెయ్యాలన్నాడు. కాబట్టి పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు భూ గగనములు మిండురంకెలు మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. ఆ ఆడవాళ్ళందరూ చక్క బళ్ళల్లో కూర్చున్నారు. ఆ బళ్ళు ప్రదక్షిణం చేస్తుంటే అందులో కూర్చుని కృష్ణుని మీద పాటలు పాడుకుంటున్నారు. గోపాల బాలులందరూ కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ కృష్ణుడితో నడుస్తూ బలరామకృష్ణులతో వెడుతున్నారు. పెద్దలైనటువంటి నందుడు మొదలైనటువంటి వాళ్ళందరూ ముందు నమస్కారం పెట్టుకుంటూ ఆ గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ వాళ్ళు ప్రదక్షిణం చేస్తున్నారు. ఈ వెనకాతల పెద్ద పెద్ద ఎద్దులు ఆవులు దూడలు ఇవన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. పొగరెక్కిన మూపురములో అవి నడుస్తుంటేట ఎద్దు నడుస్తుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. దాని మూపురం ఇంత ఉంటుంది. అది శివలింగంలా ఉండి అది నడుస్తుంటే ఇలా 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 ఉంటుంది. ఆవుకి ఉండేటటువంటి చాలా గొప్ప విషయాలు రెండు. ఆవు లేదా ఎద్దు నడుస్తున్నప్పుడు దాని మూపురం ఊగడం గమ్మత్తుగా ఉంటుంది. రెండు, ఎద్దు చాలా వేగంగా పరిగెడుతోంది అనుకోండి, 4 కాళ్ళు 2 కాళ్ళల్లో కనపడతాయి. దాని గురించి పోతన గారు పద్యాలు ఇచ్చారండి భాగవతంలో. ఎంత అందంగా ఉంటాయో. కృష్ణుడు పిలిచినప్పుడు పరిగెడతాయి. పరిగెడుతున్నప్పుడు ముందు 2 కాళ్ళు ఎత్తి వెనక 2 కాళ్ళని కలిపేస్తాయి. కలిపేసి ముందు 2 కాళ్ళు ఎత్తితే అప్పుడు 2 కాళ్ళ అన్నట్టు కనపడుతుంది. అలా పరిగెడతాయి ఎద్దులు. అలా ఇవన్నీ భూ గగనములు నిండు రంకెలు అవి ఇలా మోరలెత్తి అంబా అరుస్తుంటే భూగగనములు బద్దలైపోతున్నాయి. ఇంకా అలా రంకెలేస్తూ మిగుల మెరసి ధేను గణము మెల్లన నడిచెన్. చక్కగా ఆవులు దూడలు అన్ని మెల్లగా నడుస్తూ గడ్డి తింటూ ఆనందంగా అన్ని అరుణాచలానికి ప్రదక్షిణం చేసినట్టు గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తున్నాయి. చేస్తుంటే కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు గోపాల బాలులలో ఒకడిగా ప్రదక్షిణం చేస్తున్నాడు. కానీ గోవర్ధనగిరి మీద ఉన్నటువంటి గోవర్ధనగిరిగా కనపడుతున్నాడు. తనే ఒక పురుషాకృతిని దాల్చాడు. దాల్చి వీళ్ళు పెట్టిన పదార్థాలన్నీ తానే తినేస్తున్నాడు. అక్కడ చూస్తే గోవర్ధనగిరిగా ఉన్నాడు, ఇక్కడ చూస్తే పిల్లవాడిగా ఉన్నాడు. వీళ్ళందరినీ పిలిచాడు. నాన్నగారండి 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 ఇలా రండి అన్నాడు. అందరూ వచ్చారు. రే అందరూ ఇలా రండి అన్నాడు. చూశారా నేను చెప్పానా లేదా? వినుడి శైలము కామరూపి మనలను మన్నించు కలులను భంజించు ఆజ్యాన్నములు మనమెప్పించిన ఆహరించు. చూశారా నాన్నగారు నేను చెప్తే ఏదో అనుకున్నారు మీరు? అదిగో వినుడి శైలము కామరూపి. ఈ కొండ తలుచుకుంటే మనిషిగా మారుతుంది. చూశారా ఎలా తినేస్తుందో? ఆజ్యాన్నములు మనమెప్పించిన ఆహరించు. మన నీతన్నం అక్కడ పెడితే చక్కగా తింటోంది. కలులను భంజించు. మన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అణిచేస్తుంది అని చిత్తంబులో నలుకంపాత చియంబు చేసమనపై నంచున్ సగోపాలుండై వనజక్షుండు నమస్కరించ గిరికిన్ మందారుడై. ఈ పిల్లలందరితో కలిసి తానే పిల్లవాడిగా ఉండి తింటున్నాడు, తానే పిల్లవాడిగా ఉండి ప్రదక్షిణం చేస్తూ నమస్కారం చేస్తున్నాడు. తాను చేసిన నమస్కారం తానే పుచ్చుతున్నాడు. ఒకడే ఇన్నిగా ఉన్నాడు, ఉండి ప్రదక్షిణం చేస్తున్నాడు.
ఇవన్నీ జరుగుతుంటే ప్రదక్షిణం, ఈ పిల్లలు, ఈ అల్లరి, ఇంతకు ముందు అన్నాడు వాళ్ళు యాగం చేస్తున్నప్పుడు ఎదురుగుండా వచ్చి హవిస్సులు స్వీకరించిన వాడిని వాళ్ళు చూడలేదు. ఇవాళ చేస్తున్న యాగర్థం గోవర్ధనగిరి తింటుండడం వాళ్ళు చూశారు. చూసి పొంగిపోయారు. ఏం ఆశ్చర్యం రా, నిజమే మన చిన్ని కృష్ణుడు చెప్పింది, అదిగో చూసావా ఎలా తింటుందో గోవర్ధనగిరి అనుకున్నారు. అనుకుని అందరూ శభాష్, కృష్ణుడు చెప్పిందని గోవర్ధనగిరికి జై అంటున్నారు, తిరుగుతున్నారు. ఈ చప్పుళ్ళు ఇంద్రుడికి వినపడ్డాయి. ఏమిట్రా ఈ అల్లరంతా, ఏం జరుగుతోందిరా బృందావనంలో అన్నాడు. అంటే భటులు అన్నారు, అయ్యా మీరు కోపం తెచ్చుకోనంటే ఒక మాట, ప్రతి ఏడాది మీకు వాళ్ళు ఒక పెద్ద యాగం చేస్తుంటారు కదా వానలు పడాలని, ఈ ఏడాది నుంచి వాళ్ళు మార్చేశారు ఆ వ్రతం, మీకు చెయ్యట్లేదు. వాళ్ళందరూ గోవర్ధనగిరికి చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో తెలుసా? వాళ్ళకి ఆ గోవర్ధనగిరే పశువులు తినడానికి కావలసినటువంటి గడ్డి ఇస్తోందిట. అందుకని చెప్పి వాళ్ళు గోవర్ధనగిరికే యాగం చేస్తున్నారు. అంటే ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చింది. పెరుగుల్ నేతులు త్రావి క్రోవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరిసంఘాత కఠోర పత్ర దళన క్రీడా సమారంభ దుర్భర దంబోళి ధరుణ్ పురంధరు ననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయినదిపో కృష్ణుండు ప్రేరేపగం అన్నాడు. ఎవర్రా చెప్పినవాడు నాకు యాగం చెయ్యొద్దని? నన్ను సామాన్యుడు అనుకుంటున్నారు. నేను పెరుగులు నేతులు త్రావి క్రొవ్వి, గోపాల బాలుడు కదా, వాళ్ళు పెరుగు తాగుతారు, నెయ్యి తాగుతారు. వీళ్ళకి ఒళ్ళు కొవ్వు పట్టిందిరా అన్నాడు. వీళ్ళు పెరుగు తాగారు, నెయ్యి తాగారు, తాగి ఒళ్ళు కొవ్వింది. కొవ్వి పెరుగులు నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై, వీళ్ళకి మదంతో కండకావరంతో తెలియడం లేదు. నేను గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరి దంబోళిధరు, నేను ఒకనాడు పర్వతాలకు ఉండేటటువంటి రెక్కల్ని నా వజ్రాయుధంతో తెగనరికాను. అటువంటి వజ్రాయుధాన్ని ఆయుధంగా కలిగినటువంటి వాడిని. పురంధరులను, నన్ను పురంధరుడని పిలుస్తారు. అటువంటి నను పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయేదిపో కృష్ణుండు ప్రేరేపగం. కృష్ణుడు చెప్పడం వీళ్ళు వినడం. ఆయన ఋష, ఆయన దేవుడా, ఆయనకి ఏం తెలుసురా? ఆ పిల్లాడు చెప్పడం ఏంటి, వీళ్ళు చేయడం ఏంటి? వీళ్ళకి బుద్ధి ఉండక్కర్లా? వీళ్ళ సంగతి చెప్తాను చూడండి అన్నాడు. ఉజ్జత్ సంపద నమ్మినంత తన యోజోగంబునన్ వెర్రులై మధ్యాగంబు విసర్జనీయమని రీమర్చుల్ వడిన్నీరు మీ విద్యుద్వల్లులు గప్పి తాడనములను వేధించి గోవుల్ జనుల్ సద్యో మృత్యువు చందరాల్ కుర్యుడి శౌర్యంబవార్యంబుగం అన్నాడు. ఆ మేఘమండలాన్ని తట్టి పిలిచాడు. ఆయన వర్షానికి అధికారి. వీళ్ళు ఉజ్జత్ సంపద నమ్మి, నేను వర్షం కురిస్తే వచ్చినటువంటి ఐశ్వర్యంతో మదంతో నన్ను మరిచిపోయారు. కాబట్టి మీరు ఏం చేస్తారో తెలుసా? ఇప్పుడు వెంటనే బయలుదేరి వెళ్ళండి. వెళ్ళి బృందావనం అంతా చీకటైపోయేటట్టుగా కమ్మేయండి, పిడుగులు కురిసేసేయండి, మెరుపులు కురిసేసేయండి. ఎలా చచ్చిపోవాలో తెలుసా? బృందావనంలో ఉన్నవాళ్ళు ఇవాళ ఇంద్రుడికి ఎంత అహంకారం వచ్చిందో చూడండి. తన నోటి వెంట రాకూడని మాటలు వస్తున్నాయి. గోవుల్ జనుల్, గోవులు చచ్చిపోవాలి, జనులు చచ్చిపోవాలి. ఎలా? పిడుగుల దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి, మెరుపుల దెబ్బకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి. అలా మెరవండి, అలా పిడుగులు పడండి. భూమికి ఆకాశానికి తేడా తెలియకూడదు, అంతంత వడగళ్ళు పడాలి. ఏనుగు తొండాలంతంతలా ఉద్ధారలు పడిపోవాలి. భూమి అంతా జలంతో నిండిపోవాలి. ప్రాణులన్నీ అందులో కొట్టుకుపోవాలి. నేను చూసి సంతోషించాలి. నేను ఐరావతం ఎక్కి వజ్రాయుధం పట్టుకుని వెనకాతలు వస్తాను, మీరు వెళ్ళండి అన్నాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చాడంతే వాళ్ళు గిరి ప్రదక్షిణం పూర్తి చేసుకుని వచ్చారు. ఈ ఆవులు దూడలు ఇవేవి ఇంకా ఇంటికి వెళ్ళలేదు. ఈ లోగానే బృందావనం అంతా గాఢాంధకారం అయిపోయింది, మబ్బులు వచ్చేసాయి. ఇతపూర్వం ఎన్నడూ విననటువంటి రీతిలో అదే పనిగా పిడుగులు పడిపోతున్నాయి. ఆకాశం అంతా మెరుపులు. ఆ మెరుపులలోంచి వచ్చేటటువంటి కాంతి తట్టుకోలేక ఆవులు ఎద్దులు దూడలు పడేటటువంటి బాధ ఏ రోజున తెలుస్తుందో తెలుసా అండి? దీపావళి నాడు కనపడుతుంది. పాపం వాటికి అలవాటు ఉండదు. ఆయన చిచ్చుపుట్టి ఎడతాడు. ఆ చిచ్చుపుట్టి కాంతి చూసి అది భయపడిపోయి తన మెడకి తానే ఉరేసుకున్నట్టుగా ఆ కట్టుకొయ్యకి ఇలా విడిపోయి నిలబడిపోతుంది. భయంతో అరిచేస్తుంటుంది, పేడేసేస్తుంది, మూత్ర విసర్జన చేసేస్తూ ఉంటుంది, గిరగిరగిరగిర తిరిగేస్తూ ఉంటుంది. ఆ ధనులకి తట్టుకోలేదు, భయపడిపోతుంది. దీపావళి సామానుకే తట్టుకోలేని ఆవులు దూడలు ఎద్దులు దేవేంద్రుడు కురిపిస్తున్నటువంటి పిడుగుల ధ్వని, మెరుపుల యొక్క మెరుపులు, పూర్ణ వర్షధారలు. ఆ రోజున పోతన గారు వర్ణించారు. నిజంగా గజ్జలో ఎద్దులు సాధారణంగా వాటికి ఆనందం కలిగినా, దేన్నైనా చూసి సంతోషించిన, మోరలెత్తి
ఆ ముక్కు కన్నాలు కనపడేటట్టు, కింది పళ్ళు కనపడేటట్టు ఆ ముట్టి పైకెత్తుతాయి ఇలాగ. అవి ఇలా తలలు దించేసుకుని ఇలా ఇలా గంగడోళ్ళు ఆలిస్తూ మెళ్ళో గంటలు గణ 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 మోగుతుంటే ఆ మెరుపుల కాంతి చూడలేక, పిడుగుల ధ్వని వినలేక, ఆ నీటి వడగళ్ళ దెబ్బలు తినలేక ఎక్కడివక్కడ కూలబడిపోయేట. ఆవులు పడిపోయాయి, దూడలు పడిపోయాయి. విశ్వాసమన్న మాటకి అర్థం ఏమిటో ఇప్పుడు బయటకు వస్తుంది. వీళ్ళు ఏమనాలండి ఇప్పుడు? వెంటనే వెళ్ళి, ఇన్నాళ్ల నుంచి హాయిగా ఇంద్రయాగం చేశాం, ఎందుకు వచ్చిన పెద్దరికం? తీసేసి గోవర్ధన యాగం పెట్టాం. గిరి ప్రదక్షిణం చేసి రాగానే బిడిసికొట్టేసి. చూసావా ఎంత వాన? ఇంతకుముందు ఎప్పుడు ఈ వాన తెలియదు, ఇలాంటి వాన పడుతోంది, ఈ యాగం వల్లే కదా అనాలి. వాళ్ళు అలా అనలేదు. వాళ్ళకి భగవంతుడి మీద ఉన్న నమ్మకం అది. కష్టం వస్తే భగవంతుడిని వదిలేయడమును, సుఖం వస్తే భగవంతుడిని పట్టుకోవడం కాదు. తెలిసి తెలియని మాటలు ఒకటి అంటుంటారు. ఏదైనా తేడా వచ్చిందనుకోండి, ముందు ఎవరి యొక్క చూపిస్తారంటే, ఏమండి ఏమన్నా భగవంతుడికి మా మీద కోపం వచ్చిందంటారా అంటాడు. కోపం ఎందుకు వస్తుందండి? నువ్వు కోపం వచ్చేలా ప్రవర్తిస్తే వస్తుంది. అలా ఉండకూడదు. భక్తి అనేటటువంటిది కష్టంలో సుఖంలో ఒకలా ఉండాలి. కాబట్టి వీళ్ళంటారు వెళ్ళి, ఈశ్వర ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ యశనుల ఘోషములను ఈ జలధారల్ నియాన మున్నిరుంగము కుయ్యాళింపగదయ్యగుణరత్ననిధి అన్నారు. ఈశ్వర కృష్ణ, ఇంతకు ముందు ఎప్పుడూ మేము ఇటువంటి వర్షం చూడలేదు, ఇటువంటి మెరుపులు చూడలేదు, ఇటువంటి పిడుగులు చూడలేదు. ఏమిటి వాన, ఏమిటి ఉరుములు, ఏమిటి మెరుపులు, ఏమిటి పిడుగులు? చాలా భయం వేస్తోంది. ఆవులు, ఎద్దులు, దూడలు ఇప్పటికే ఎన్నో మరణించాయి. కృష్ణ నువ్వు రక్షించు, మిగిలిన ప్రాణులన్నీ కూడా మరణించకముందే కాపాడు అన్నారు. మరణావస్థలో కొట్టుకుంటున్నాయి ఆవులు, దూడలు అన్నీ. వెంటనే ఒక క్షణం ఆలోచించలేదండి పరమాత్మ. ఏమండి మీ అందరికీ ఇలాగే నేను తడిసిపోతున్నాను కదా, నేను మాత్రం ఎలా రక్షిస్తాను అని ఆయన అడగలేదు. ఇది భగవంతుని యొక్క కార్యం అంటే. ఈశ్వరుడు రక్షించగలడు. ఇది ఆయన సంపాదించుకున్న నామం. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగొత్తి కెంగేలం దాల్చిన లీలలే నగుబుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దాల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలభ్రచ్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంతికిన్. ఆడుకుంటున్న పిల్లాడు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి లిల్లీ మొక్కకున్నటువంటి పువ్వుని హేళగా తుంపేసినట్టు అందరూ వచ్చి, కృష్ణ ఏమిటి ఈ ఉరుములు ఈ మెరుపులు ఈ పిడుగులు ఈ యశనులు ఈ జలధారలు నీయాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్యగుణరత్ననిధి అని అడగగానే అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతాన్ని అమాంతం పైకెత్తేట. పైకెత్తి తన చిటికిన వేలు మీద పట్టుకున్నాడు. ఎలా అంటే, బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దాల్చిన లీలలేనగవుతో బాలుండు చిరునవ్వు నవ్వుతూ ఏమీ కష్టపడకుండా తానం మహాశైలమ్మున్ వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే, ఒక పెద్ద గొడుగు పట్టినట్టు పట్టేట. విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలాభ్రచ్యుత దుశిలాచకిత గోపీ గోప గోపంతికి. ఆవులు, దూడలు, ఎద్దులు, గోపకాంతలు, గోపాలబాలురు, గోపకులు అందరూ ఆ గోవర్ధనగిరి కిందకి వచ్చేసారు. హాయిగా గోవర్ధనగిరి ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దాని కింద నించున్నారు. పోతన గారు అంటారు, ఇంద్రుడికేం తెలుసు ఇవాళ వాళ్ళు అనుభవిస్తున్న భాగ్యం ఏమిటో. హరిదోర్దండము కామ గుబ్బ శిఖరం బాలంబి ముక్తావళుల్ బరగంజారెడుతోయ బిందువులు గోపాలంగ నాపాంగ హాసరుచుల్ రత్త చియంబుకాక అచిల ఛత్రము శోభిల్య తద్గిరిబిద్దుర్మత భంజియై జలధిరక్లిన్న ప్రజారంజియై. ఆ గొడుగు పట్టుకున్నటువంటి గోవర్ధనగిరి అనబడేటటువంటి గొడుగుకి సాక్షాత్ శ్రీమన్నారాయణుడి యొక్క చిటికిన వేలు కర్ర. ఆయన యొక్క భుజము యొక్క మూపురమే దానికి ఉన్నటువంటి ఆ వంకి తిరిగినటువంటి ఆ మూపు. దానికి అన్ని వేపుల నుంచి జాలువారుతున్నటువంటి నీటి ధారలే ముత్యాలతో కట్టినటువంటి అలంకారాలు. ఈ లోపల నిలబడి మమ్మల్ని ఇంద్రుడేం చేస్తానని నవ్వుతున్న గోపకాంతలమ్మ నోళ్లలోంచి వస్తున్నటువంటి కాంతులు, అక్కడ పట్టినటువంటి రత్నదీపాలు, రత్న నీరాజనాలు, ఇంతమంది ఆనందంగా ఆవులు, దూడలు, గోపాలురు, గోపకాంతలు
హాయిగా చలేస్తుంటే కృష్ణుడికి దగ్గరగా ఆయన పాదాల దగ్గర నిలబడితే 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పోషించాడు పరమాత్మ 7 ఏళ్ల వయస్సులో. పట్టుకుంటే అలా నిలబడితే కొంతమంది భయపడ్డారు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు కొండదొడ్డది మహాభారంబు శైరింపగాజాలండోజిని దీని కింద నిలువంచింతింపగా బోలది శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు బంధులార నిలుడి క్రిందం ప్రమోదంబునన్ ప్రతిజ్ఞ చేశాడు ఆ రోజున. బాలుండీతడు వీడి చిన్నపిల్లాడు, కొండదొడ్డది పెద్ద గోవర్ధనగిరి పట్టుకున్నాడు. ఏమో తొందరపడి లోపల కడితే పిల్లాడు వదిలేస్తే ప్రమాదం వస్తుందేమో అని బయట నించుంటున్నారేమో. బంధువులారా నన్ను నమ్మండి, ఆయన కర్మణ్ణి బంధువులారా అని పిలవవలసినటువంటి అవసరం, బంధువులారా అని పిలుస్తున్నాడు. బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా జాలండోయని దీని కింద నిలువన్ చింతింపగా బోలదు. అలా బెంగపెట్టుకోకండి. ఈ శైలాంబోనిది జంతు సంయుత ధరా చక్రంబు పైబడ్డ నాకేలల్లాడదు. ఈ సమస్త బ్రహ్మాండములు వచ్చి ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. మీకు రక్ష నేను చెప్తున్నాను. వచ్చి ఈ కొండ కింద చేరండి, మిమ్మల్ని నేను రక్షిస్తానన్నాడు. అందరూ వచ్చి కొండ కింద చేరారు. వర్షపు చుక్క పడలేదు, ఒక ఆవు తడవలేదు. హాయిగా పడుకున్నవి పడుకున్నాయి, తిన్నవి తిన్నాయి. గడ్డి తినలేదు, వంట చేసుకోలేదు, ఒక వంట వండుకోలేదు. తీర్థయాత్రకు వెళ్ళేసి ఇంటికి తిరిగి వచ్చేసే ముందు ఆడవాళ్ళు అంటారు మళ్ళీ మేము మా వంటిల్లు మొదలు. అలా 7 రోజులు వంట చెయ్యక్కర్లేదు, పెట్టక్కర్లేదు. అందరినీ ఎలా పోషించాడు. వక్రలక్ష్మి పరివాహచలం మీ నభలోచన మీనాక్షి తత్వంతో పోషించాడు ఆయన ఆ రోజున. చాప పిల్లల్ని చాప తను కన దృష్టితో ఎలా పోషిస్తుందో అలా 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపులతో పరమాత్మ పోషించాడు. 7 రాత్రులు 7 పగళ్ళు అయిపోయిన తర్వాత ఇంద్రుడు చూశాడు. ఏరా ఎంతమంది పడిపోయారన్నాడు. నీ మొహం ఒక్కడ పడలేదు. ఏమైందన్నాడు. ఏమైంది ఏమిటా? నువ్వు కృష్ణుడు ఎందుకు పనికి వస్తాడు? ఉజ్జత్ సంపదనం వినందతనయోద్యోగంబునై వెర్రులై అన్నావే, వాడు గోవర్ధనగిరి పట్టుకున్నాడు. 7 రాత్రులు 7 పగళ్ళు మా దగ్గర ఉన్న స్టాక్ అంతా అయిపోయింది. అన్ని పిడుగులు వేసాం, అన్ని ఉరుములు ఉరిమాం. అన్ని పిడుగుల కన్నా పెద్ద పిడుగులో వాడున్నాడు. నీలతోజత మధ్యస్థ విద్యుల్లేకే భువాస్వర పోని వాళ్ళు ఏడవకపోతే పీడపోయారు. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో. అన్ని కుటుంబాల వాళ్ళు ఓ చోటే చేరిపోయి సుఖంగా అదో చిన్న బృందావనం అయిపోయింది గోవర్ధనగిరి కింద. హాయిగా ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. వాళ్ళకి చిత్రం ఏంటంటే వంట అక్కర్లేదు, తిండి అక్కర్లేదు. రోజు కన్నా బి కాంప్లెక్స్ న్యూరోబియాన్ చేసుకున్న వాళ్ళలా ఉన్నారు. ఇప్పుడు బయటకు వస్తే నేను అంటాను. ఇంద్రుడు చూసి అన్నాడు, నాకు ఏదో తేడాగా అనిపిస్తోంది. ఆపేయండి. వర్షం ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత అనుమానం వచ్చి ఇది నిజంగా పిల్లాడు గోవర్ధనగిరి ఎత్తాడా? ఇంత చిన్న పిల్లాడు ఏమిటి గోవర్ధనగిరి ఎత్తడం ఏమిటి? 7 రాత్రులు పట్టడం ఏమిటి? 7 పగళ్ళు పట్టడం ఏమిటి? వీళ్ళందరూ వెళ్ళి దాని కింద చేరడం ఏమిటి? ఇది నిజమా? లేకపోతే ఆ పిల్లాడి రూపంలో పరబ్రహ్మ ఉన్నాడా? నా పదవి ఎగిరిపోతుంది ఇప్పుడని భయం వేసి దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వస్తే చూసేటప్పటికీ ఒక్కసారి మహానుభావుడు దర్శనం